సియోను ప్రజలు అనుకుంటున్నారు, యెహోవా మమ్మల్ని, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. సియోనుతో అంటూ ఉన్నాడు, చూడుము చూడుము సియోను, నా అరచేతుల్ని ఒకసారి చూడు. నువ్వు స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి చంటి పిల్లనైనా మరిచిద్దేమో కానీ చూడుము ఆయన తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. నీ పేరును కాదు సహోదరుడా, నీ పేరును కాదు సహోదరి, నిన్నే ఆయన తన చేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. నీ కన్నీరు, నీ సమస్యలు, నీ సమస్తము కూడా, నీ యొక్క వ్యక్తిత్వం అంతా కూడా ఆయన చేతుల్లో ఆయన చెక్కుకొని ఉన్నాడు. సియోను చూడకపోతే సియోను అవిశ్వాసం నుంచి బయటపడిద్దా? ప్రభు ఎప్పుడైతే చూడుము అని మనతో మాట్లాడుతున్నప్పుడు ఏం చూడమంటున్నాడు ప్రభు, ఏం వినమంటున్నాడు ప్రభు, ఏం చేయమంటున్నాడు ప్రభు అని నీ హృదయం ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తుందో నిరాశల వలయము నుంచి బయటపడ